ఓకే, వెల్కమ్ టు శ్రీ విద్యా కోచింగ్ సెంటర్. ఆల్రెడీ మనం మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని పార్ట్ 1లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పార్ట్ 1లో ఉన్న ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ మైండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే 72% ఆఫ్ 50 తీసుకున్నాం. ఇప్పుడు దీని వాల్యూని అందరూ ఏం చేస్తారంటే ఇమీడియట్గా అందరు చేసే పని ఏంటంటే 72% అంటే పర్ 100, హాఫ్ అంటే ఇంటూ 50. ఇప్పుడు ఏం చేస్తారు అందరూ 50 ఇంటూ 1, 50 ఇంటూ 2. 72/2 వాల్యూ ఈజ్ 36 అని రాస్తారు. అంటే ఇక్కడ మనం ఒక డిజిట్ రాస్తున్నామంటే దానికి అక్కడ మనం టైం 1 సెకండ్ టైం స్పెండ్ చేస్తున్నామని మీనింగ్. మీరు ఒక డిజిట్ రాస్తున్నారంటే ఒక 1 సెకండ్ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇదే ప్రాబ్లమ్ని అక్కడ వాల్యూ మీకు ఏదైతే మైండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ 1 చూసారనుకోండి, ఇక్కడ 72% ఉంది. ఈ పర్సంటేజ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 50%గా కన్సిడర్ చేస్తున్నాను. 50% అంటే ఇప్పుడు మనకు ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పాను, అక్కడ 1/2 అని చెప్పాను. అంటే ఇక్కడ మనం రాసేటప్పుడు ఏం రాయాలి, 72 ఇంటూ 1/2 రాయాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్లో మనకు 72% ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నాము 72 హాఫ్ 50% తీసుకుంటున్నాం. అంటే 50% అంటే ఫ్రాక్షన్ వాల్యూ మనకు 1/2 అని. అంటే 72 ఇంటూ 1/2 వాల్యూ ఎంత 36. ఇక్కడికి వేరియేషన్ ఏముంది సార్, సేమ్ ఆన్సర్ కదా అనొచ్చు. మీరు ఇప్పుడు కౌంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ 50కి 5కి 1 సెకండ్, 0కి 1 సెకండ్, ఇక్కడ 1కి 1 సెకండ్, 0కి 1 సెకండ్, 0కి 1 సెకండ్. అంటే ఇప్పుడు ఎన్ని సెకండ్లు యూజ్ చేశారు ఇక్కడ మీరు? ఇక్కడ 2 సెకండ్స్, ఇక్కడ 3 సెకండ్స్, అంటే 5 సెకండ్స్ యూజ్ చేశారు. అదే 5 సెకండ్స్ ప్లేస్లో ఇక్కడ మీరేం రాస్తున్నాడు, జస్ట్ 2 సెకండ్స్ టైం యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అంటే మనకు 3 సెకండ్స్ టైం సేవ్ అయింది. మీరు సెకండ్ కూడా టైం వాల్యుబుల్ అని. సెకండ్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ అంటే ఏదైతే ప్రీవియస్గా వచ్చిన రిజల్ట్లో మా దగ్గర ఒక స్టూడెంట్ 0.3తో జాబ్ మిస్ అయింది. అదే పర్సన్ మెయిన్స్ ఎగ్జామ్లో పజిల్ సాల్వ్ చేశాడు ఆల్రెడీ. అంటే ఈ పజిల్ టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 5 మార్క్స్ వచ్చేది. 0.3 మార్క్స్తో జాబ్ మిస్ అయింది. అయ్యే 5 క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉంటే ఈ 5కి 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయింది. పజిల్ సాల్వ్ చేశాడు, కానీ ఆన్సర్ క్లిక్ చేసే టైంలో, అంటే ఒక క్వశ్చన్ అనుకుందాం, ఆ క్వశ్చన్ అంతా చదివాడు, ఆన్సర్ క్లిక్ చేసే టైంలో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కాదు, మిల్లీ సెకండ్ టైంలో ఏదైతే ఉందో ఆ రీజనింగ్ టాపిక్లో ఆ క్వశ్చన్ టైం సెషన్ టైం క్లోజ్ అయిపోయింది మిల్లీ సెకండ్. అదే క్వశ్చన్ అక్కడ అటెంప్ట్ చేసి అంటే 1 మార్క్ వచ్చేది. ఈ 1 మార్క్ వచ్చినప్పుడు ఇక్కడ 0.3 అనేది నెగ్లిజిబుల్, అంత వ్యాలిడ్. కాబట్టి మనం ఈ మైండ్ క్యాలిక్యులేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది తెలియకనే చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు ఇది మీరే చెప్పాలి. 24% ఆఫ్ 75 అన్నాడు, 24% ఆఫ్ 75 అన్నాడు. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు, 24 హాఫ్ అంటే ఇంటూ 75%. 75% అంటే మనం ఏం రాయొచ్చు, 3/4 రాయాలి. ఓకేనా? 75% అంటే 3/4 రాయాలి. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 4 ఇంటూ 6 24, 6 ఇంటూ 3 వాల్యూ ఈజ్ 18. ఓకే, దీనిపైన మీకు ఫుల్ క్లారిటీ ఉందనుకుంటున్నా. వన్ మోర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వాల్యూ 77% ఆఫ్ 77.77% ఆఫ్ 450. ఓకేనా? ఇక్కడ వాల్యూ 77.77% అంటే ఆల్రెడీ మీకు నేను చెప్పున్నాను ఏమని, 1/9 వాల్యూ 11% అని. ఓకేనా? ఈ వాల్యూ గుర్తుంటే 77.77% వాల్యూ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు వాల్యూ ఏమొస్తుంది, 1/9 వాల్యూ 11.11% అంటే 77.77 రావాలంటే ఈ వాల్యూ ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 7/9 ఇంటూ 450. ఇప్పుడు 9 ఇంటూ 5 45, 7 ఇంటూ 5 35. ఆన్సర్ ఎంత, 350.
So one more example. So okay, next example, it means value. So 363.63% of 363.63% of 44 అనుకుందాం. ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఈ వాల్యూ తెలియదు. 363.63% వాల్యూ అనే వాల్యూ మనకు డైరెక్ట్గా తెలియదు. ఈ తెలియని వాల్యూని ఏమనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇలా తీసుకోవచ్చు. అంటే ఇదంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్ ఉండాలి. 300% ప్లస్ 63.3%. అంటే ఇక్కడ 300% ప్లస్ 63.63%. అంటే 300% అంటే వాల్యూ 3 ప్లస్ 63.63% అంటే వాల్యూ 7/11. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ఇంటూ 44. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకు? సో 11 × 3 33 ప్లస్ 7 40. సో 40/11 ఇంటూ 44. సో 11 × 4 44. సో 4 × 40 సో 160. అంటే ఎంటైర్ వాల్యూ 160. ఇలా ఏదైనా మనకు తెలియని లార్జ్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన వాల్యూలోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా తెలుసు మనకు అంటే ఇక్కడ మనకు 363.63% అంటే ఈ వాల్యూని మనకు 300% తెలియదు. ఆల్రెడీ తెలుసు. మనం ఏం చెప్పాను? ఆల్రెడీ చెప్పినా మనం 1% అంటే 100% అని, 2 అంటే 200%, 2% అంటే 200, 3 అంటే 300%. అలాగా 300% అంటే 3 రాయొచ్చు. ప్లస్ 63.63% ఆల్రెడీ నేను 1/11 చెప్పేటప్పుడు చెప్పాను వాల్యూస్ అన్ని. మీరు ఇవన్నీ మైండ్ క్యాలిక్యులేషన్ ఎందుకన్నారంటే ఇవన్నీ మైండ్లో గుర్తుండాలి కాబట్టి ఈ వాల్యూస్ మైండ్ క్యాలిక్యులేషన్ అని అంటున్నాం. అంతేగాని ఎక్కడా బై హార్ట్ చేయదు. మీరు బై హార్ట్ చేసేదానికి ఇక్కడ 5 వాల్యూస్ కానీ 6 వాల్యూస్ ఉండవు. ప్రతి చాప్టర్కి మీరు ఏ చాప్టర్ తీసుకున్నా ప్రతి దానికి ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, దాని ఓన్ మెథడ్ ఉంటుంది. కాబట్టి ఇదంతా మైండ్లోనే ఉండాలి. అందుకే దీనికి నేను మీకు హెడ్డింగ్ కూడా మైండ్ క్యాలిక్యులేషన్ అని పెట్టాను. బై హార్ట్ చేస్తే బై హార్ట్ మెథడ్ అని చెప్పాలి. బై హార్ట్ చేసేదానికి అవసరమే లేదు. మీరు తెలుసుకోవాల్సింది కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ఫండమెంటల్ తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరే ట్రై చేయాలి. సో మీరే సాల్వ్ చేయాలి. ఓకేనా? 30% ఆఫ్ 1200. ఇప్పుడు ఈ క్వశ్చన్ని వితౌట్ పెన్ పేపర్తో సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఇమీడియట్గా 30% ఆఫ్ 400 నేను ఫస్ట్ నార్మల్ మెథడ్ చెప్తాను, తర్వాత మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో కూడా చెప్తాను. 30% ఆఫ్ 1200 అంటే 30% అంటే పర్ 100, శాతం అంటే చెప్పాను ఆల్రెడీ, పర్ 100, హాఫ్ అంటే ఇంటూ 1200. సో మీరేం చేస్తారు? ఇమీడియట్గా ఈ 00 క్యాలిక్యులేట్ చేస్తారు. 12 × 3 36, అటు 0 ఉంది కాబట్టి 360 రాస్తారు. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇలా కూడా రాయడం టైం వేస్ట్. ఇక్కడ పర్సంటేజ్ అంటే మనకు మీనింగ్ ఏంది? డినామినేటర్లో 2 zeros వస్తాయి కాబట్టి ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. డైరెక్ట్గా మైండ్లోనే క్యాలిక్యులేట్ అయింది అనుకోవాలి. ఓకేనా? ఆ పర్సంటేజ్కి ఆ 2 zeros డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకు? పర్సెంట్ అంటే బై 100 కదా, కాబట్టి న్యూమీటర్లో 2 zeros, డినామినేటర్లో 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 12 × 3 36, 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తాము. ఇప్పుడు మనకేమవుతుందంటే ఈ వాల్యూ 360 అవుతుంది. ఓకేనా? 30% ఆఫ్ 1200 అంటే వాల్యూ ఏమవుతుంది? 360 అవుతుంది. ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్ మీరే ట్రై చేయాలి. సో మీరే సాల్వ్ చేయాలి కూడా. మీకు ఆ వాల్యూస్ అన్నీ క్లియర్గా రాయండి. సపరేట్ నోట్బుక్ మెయింటైన్ చేసి డైలీ రాస్తూ ఉండండి. సో 83.33% ఆఫ్ 480, 83.33% ఆఫ్ 480. సో 83.33% అంటే ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి. ఆల్రెడీ నేను చెప్పినాను క్లాస్ 1లో. సో మైండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ 1 ఎవరైతే క్లాస్ వినలేదో కంపల్సరీ క్లాస్ వినండి. సో విన్న తర్వాత సపరేట్ నోట్బుక్ మెయింటైన్ చేయండి. సో మెయింటైన్ చేసిన తర్వాత ఈ క్లాసెస్ కంపల్సరీ మళ్ళీ ఫాలో అవ్వండి. ఇప్పుడు 83.33% ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది? సో 5/6 అవుతుంది.
సో 5/6 ఇంటూ 480. సో 5/6 ఇంటూ 480. సో 6 ఇంటూ 8 48, 8 ఇంటూ 5 40. సో వాల్యూ ఏమవుతుంది 400 అవుతుంది. అందుకే చెప్తున్నాను ఈ వాల్యూస్ ఎంత ఇంపార్టెంటే అంత ఇంపార్టెంట్. మీకు ప్రతి చాప్టర్లో కూడా ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి చాప్టర్లో యూజ్ అవుతుంది. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ ఈ వాల్యూస్ యూజ్ చేయకుండా ప్రాబ్లమే ఉండదు. డేటా ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నారనుకోండి, డిఏలు తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు 33.33% పెరిగింది లేదంటే ఇంక్రీజ్ అయింది. ఇంగ్లీష్లో అయితే ఇంక్రీజ్ అయింది అంటాడు, తెలుగులో అయితే పెరిగింది అని అంటాడు. 33.33% లెస్ అంటాడు ఇంగ్లీష్లో, అదే తెలుగులో అయితే 33.33% తగ్గింది అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఒక ఇన్ కేస్ మీరు నార్మల్గా ఇలా తీసుకున్నారనుకోండి, ఏమని నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇదే వాల్యూని ఇప్పుడు నేనేమంటున్నాను 33.33% ఇంక్రీజ్ అయింది అంటున్నాను. ఇంక్రీజ్ అయిందంటే పెరిగింది అని మీనింగ్. ఇప్పుడు మీరేం చేయాలి, నార్మల్గా ఏదైనా వాల్యూ పెరిగింది కానీ ఇంక్రీజ్ అయిందంటే 100% అనుకోవాలి. 100% నుంచి వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరగాలి. ఇక్కడ ఇంక్రీజ్ అయింది అన్నారు అనుకోండి, మీరేం చేస్తారంటే ఇమీడియట్గా సో 133.33% అని రాస్తారు. ఇలా రాసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది 133.33/100 చేశారనుకోండి, మన క్యాల్కులేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేయాలి, ఇదే వాల్యూని ఇప్పుడు ఇలా రాయాలి. మనకు ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పినాను 33.33% అంటే నేనేం చెప్పాను, ఫ్రాక్షన్ వాల్యూ 1/3 అని చెప్పాను. ఇంక్రీజ్ అయిందంటే పెరిగిందంటే 1 + 1/0 అంటే ఈ వాల్యూ 4/3. అదే వాల్యూ డిక్రీజ్ అయింది అంటే తగ్గింది అన్నాడు అనుకోండి, తగ్గింది అంటే అప్పుడు ఏం చేయాలి 1 - 1/3 చేయాలి. సో 1 తగ్గింది అంటే డిక్రీజ్, ఇంగ్లీష్లో డిక్రీజ్ అంటారు, తెలుగులో తగ్గింది అని అంటారు. ఇప్పుడు 33.33% తగ్గింది అంటే 1 - 1/3 చేయాలంటే 1 - 1/3 ఎంత వాల్యూ 2/3. కంపల్సరీగా ఇలాగే చేయాలి. ఇలా చేస్తేనే మన టైం సేవ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అటెంప్ట్ చేసడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇదే వేరియేషన్ సీనియర్స్కి జూనియర్స్కి ఎక్కడ టైం అంటే ఇలాంటి ట్రిక్స్ అప్లై చేసేటప్పుడే ఏవైతే మైండ్ క్యాలిక్యులేషన్ ఉంటాయో ఇవి సీనియర్స్ బాగా యూటిలైజ్ చేస్తారు, బాగా యూజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు ఓకే 16 ఇంటూ 2/3% ఆఫ్ 600 మైనస్ 33 ఇంటూ 1/3% ఆఫ్ 180. ఇప్పుడు ఇదే క్వశ్చన్ సింప్లిఫికేషన్లో ఇచ్చాడు అనుకుందాం. ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ అప్కమింగ్ ఉన్న ఏదైతే ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఉందో ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీ వాల్యూస్ అన్నీ బాగా మైండ్ క్యాలిక్యులేట్ చేయండి, అంటే బాగా గుర్తుపెట్టుకోండి, బైహార్ట్ చేయొద్దు. ఇక్కడ 16 ఇంటూ 2/3% అంటే ఏం చెప్పాను నేను, ఫ్రాక్షన్ వాల్యూ 1/6 అని చెప్పాను. సో 1/6 ఇంటూ 600 మైనస్ 33 ఇంటూ 1/3%. ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పినాను, ఏమని చెప్పాను 1/3 అని చెప్పాను. సో 1/3 ఇంటూ 180. 600/6 అంటే వాల్యూ 100, 180/3 అంటే వాల్యూ 60. సో 100 - 60 వాల్యూ ఎంత 40 ఆన్సర్. ఇప్పుడు అదే మీరు ఇక్కడ ఇది వాల్యూ మల్టిప్లై చేసి 3 ఇంటూ 16 అంటే 48, 48 + 2 అంటే 50, అంటే 50/3 పర్సెంట్ అంటే per 100. ఇలా క్లియర్గా 1/1 రాసుకుంటూ వెళ్తే ఇదే క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 1 మినిట్ 1.5 మినిట్ టైం మినిట్. ఎప్పుడైతే మీరు ఫ్రాక్షన్ వాల్యూస్ ఏదైతే మైండ్ క్యాలిక్యులేషన్ ఉన్న వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు టైం అనేది ప్రాబ్లం అనేది మ్యాక్సిమం అంటే మహా అంటే 30 to 35 సెకండ్స్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరే ట్రై చేయాలి. 8 ఇంటూ 1/3% ఆఫ్ 8 ఇంటూ 1/3% ఆఫ్ 600 ప్లస్ 37 ఇంటూ 1/2% ఆఫ్ 400. సో వాల్యూ చెప్పండి. సో రిమైన్స్ వాల్యూ 8 ఇంటూ 1/3% ఆఫ్ 600 అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఏం రాయొచ్చు మనం, 8 ఇంటూ 1/3% ఆఫ్ 600 అంటే ఫ్రాక్షన్ వాల్యూ
1/12 రాయొచ్చు. సో 1/12 ఇంటూ 600 ఎవరికైనా గుర్తు లేదంటే కంపల్సరీ ఫ్రాక్షన్ వాల్యూస్ ఒకసారి చూసి రాయండి, ఏం కాదు. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రాస్తే మీకు మైండ్లో అంత ఈజీగా గుర్తుండిపోతాయి, అంటే సేవ్ అవుతుంది మైండ్లో. 37 ఇంటూ 1/2% అంటే ఫ్రాక్షన్ వాల్యూ చెప్పాను ఆల్రెడీ. నేను చెప్పేటప్పుడు 37.5% అని చెప్పాను, అంటే వాల్యూ ఎంత 3/8 అని చెప్పాను. అంటే 1/8 వాల్యూ 12.5% చెప్పాను. ఇదే వాల్యూ 3తో మల్టిప్లై చేస్తే 3/8 వాల్యూ 37.5% అని చెప్పాను. అంటే ఇక్కడ వాల్యూ 3/8. 3/8 ఇంటూ 400 అంటే వాల్యూ ఇక్కడ 60 వస్తుంది. ఓకే సారీ, 12 ఇంటూ 5 12 5 60, 50 ప్లస్ 8 into 5, it means value 150. So 50 plus 150, so value is 200. Okay na? So value is 200. So next one. ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇక్కడ ఏమున్నాయి? సో 120% ఆఫ్ 75 ఉంది, అంటే 120. 75% అంటే వాల్యూ ఏం రాయొచ్చు? 3/4 రాయొచ్చు, ఆల్రెడీ చెప్పాను. అంటే వాల్యూ 4 3s are 12, 3 into 3, సో వాల్యూ సో 90. ఇక్కడ 116 ఇంటూ 2/3% అంటే ఆల్రెడీ నేను చెప్పినాను ఏమని, ఇక్కడ వాల్యూ 100% ప్లస్ 16 అంటే 1/6 అంటే 7/6 రాసుకోవచ్చు. 7/6 ఇంటూ 64. మనం ఇక్కడ 7/6 ఇంటూ 64 వాల్యూని ఫస్ట్ 3తో క్యాన్సిల్ చేసామనుకోండి. 3 into 2 3 into 2తో క్యాన్సిల్ చేస్తే 2 into 3 2 into 32. సో అగైన్ క్యాన్సిల్ చేసామనుకోండి వాల్యూ 224. ఇట్ మీన్స్ వాల్యూ 32 into 7 వాల్యూ 224. సో 224/3. సో వాల్యూ ఈస్ 74 into 2/3. 74 into 2/3. సో నెక్స్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏం చెప్పున్నాను చూడండి. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నాను, లేదంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ ఉంది. ఇప్పుడు దీన్ని మనకు అంటే ఇక్కడ తెలుగులో ఏంటంటే మీనింగు ఎక్స్ అనేది వైలో ఎంత శాతం. ఒక ఇన్ కేసు మీకు తెలుగులో రాస్తున్నా చూడండి క్లియర్గా. ఎక్స్ అనేది సో వైలో ఎంత శాతం, ఇక్కడ తెలుగులో కన్వర్ట్ చేయడం ఇక్కడ మిస్ అయినట్టుంది. ఓకే, ఎక్స్ అనేది వైలో ఎంత శాతం. ఇలా ఉన్నప్పుడు మనకు ఈ ఫార్ములానే ఐడియా లేదనుకుందాం, అంటే నార్మల్గా ఇచ్చిన దాన్ని రాద్దాం యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఎక్స్ అంటే రాస్తున్నా, ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్, వాట్ పర్సంటేజ్ తెలియదు కాబట్టి వాట్ పర్సంటేజ్, హాఫ్ ఇంటూ వై. అంటే ఇప్పుడు మనకేమొస్తుంది? సో వాట్ పర్సంటేజ్ ఈక్వల్ ఫార్ములా x/y ఇంటూ 100. అంటే ఇక్కడ మనకు వాట్ అంటే పర్సెంట్ అంటే మీనింగ్ ఏంది? పర్ 100 కదా, అంటే 1/100. ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? 100 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నా, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ అన్నా సేమ్ మీనింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది ఎంత అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తాం మనకే తెలియదు ప్రాబ్లమ్స్లో. ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నా, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ అన్నా కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మనకు ఈ ఫార్ములాని చాలా టైమ్స్ యూజ్ చేస్తాం. మన డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఈ మోడల్లో క్వశ్చన్ ఉంటుంది. మొత్తం ఈ ఫార్ములాస్ ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 ఫార్ములాస్నే ఎంటైర్ ఎగ్జామ్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్స్ ఉన్నాయంటే ఈ మోడల్లోనే ఉంటాయి. ఒకటి రేషియో అన్న కనుక్కోమంటాడు, లేదంటే యావరేజ్ అన్న కనుక్కోమంటాడు, లేదంటే ఇలా ఈ మోడల్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఫార్ములా ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్న, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ ఎక్స్ అన్న సేమ్ అని. అంటే ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అని మీనింగ్. అంటే ఇప్పుడు వాట్ పర్సంటేజ్ ఈక్వల్ x/y ఇంటూ 100. నెక్స్ట్ ఫార్ములా ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ వై అంటున్నాడు. ఇక్కడ ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ వై అంటే సో మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ దాని తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో
ఇక్కడ మనకేమంటున్నాడు, ఎక్స్ అంటే వై కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అంటాడు. వై కంటే అన్నాడు, మన తెలుగులో తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ ధ్యాన్ తీసుకోవాలి. ఇక్కడ మోర్ ఆర్ లెస్ దాన్ తర్వాత ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని మనం బేసి వాల్యూలా కన్సిడర్ చేయాలి. అంటే మనకు పర్సంటేజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ ఎక్స్ బై వై ఇంటూ 100. మనకి ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు దాని తర్వాత ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ బేస్ వాల్యూలా తీసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత వై ఉంది కాబట్టి వై వాల్యూ బేస్ వాల్యూ అంటే డినామినేటర్ వాల్యూ అని తీసుకోవాలి. అదే వై కంటే తెలుగులో ఎక్స్ అంటే వై కంటే ఎంత శాతం, వై కంటే అన్నాడు కాబట్టి వై అనేది బేస్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఎక్స్ ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ వై అన్నాడు. ఎక్స్ అనేది వై కంటే ఎంత తక్కువ అంటున్నాడు. హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ అంటే మనం తీసుకోవాల్సింది డిఫరెన్స్ వాల్యూ తీసుకోవాలి. అంటే వాటి మధ్య తేడా కనుక్కోవాలి. ఓకేనా, తేడా తెలుగులో తేడా అంటారు, ఇంగ్లీష్లో డిఫరెన్స్ అంటారు. సో డిఫరెన్స్ అన్న తేడా, తెలుగులో తేడా, సో ఇక్కడ డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ ఎక్స్. ఇక్కడ వాట్ పర్సంటేజ్ ఉంది కాబట్టి మనము డిఫరెన్స్ వాల్యూ బై వై ఇంటూ 100 తీసుకున్నాం. ఇక్కడ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ ఉంది కాబట్టి డిఫరెన్స్ వాల్యూ, దీన్ని తేడా అంటాము. సో తేడా వాల్యూ వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ ఎక్స్. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి మాత్రం. ఎంత ఇంపార్టెంట్ అంటే నేను చెప్పడమే మీకు ఫర్దర్ క్లాస్లో మీరే చూస్తారు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఫార్ములా. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అని అడుగుతాడు. పర్సంటేజ్ చేంజ్ అంటే మార్పు శాతం, అదే ఇక్కడ అంటే తెలుగులో మార్పు శాతం. పర్సంటేజ్ చేంజ్ ఈక్వల్ ఫార్ములా, మనకు ఫార్ములా ఏమొస్తుందంటే చేంజ్ ఇన్ వాల్యూ, అంటే ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ వాల్యూ, చేంజ్ ఇన్ వాల్యూ బై బేస్ వాల్యూ. బేస్ వాల్యూ అంటే ఏదైతే మనం స్టార్టింగ్ తీసుకుంటామో ఆ వాల్యూ బేస్ వాల్యూ అని ఇంటూ 100. పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా చేంజ్ ఇన్ వాల్యూ బై బేస్ వాల్యూ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ వాల్యూ 120 తీసుకున్నాం అనుకో, ఇనిషియల్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ 120 తీసుకున్నాం అనుకో, ఈ వాల్యూ 120 నుంచి 150కి ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఓకేనా, 120 నుంచి 150కి పెరిగింది అనుకుందాం. ఇప్పుడు ఎంత శాతం మార్పు అయింది అంటే పర్సంటేజ్ చేంజ్ ఈక్వల్, అంటే మన ఫార్ములా మార్పు శాతం ఈక్వల్ ఈ రెండు నెంబర్ మధ్య డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, ఈ రెండుకి తేడా ఎంత ఉంది, 20 and 150 డిఫరెన్స్ వాల్యూ 30, తేడా వాల్యూ 30 బై ఈ రెండు కూడా ఏ వాల్యూ నుంచి పెరిగినాయి, 120 నుంచి ఇంక్రీజ్ అయినాయి. సో 120 బేస్ వాల్యూ, 30 by 120 ఇంటూ 100, 30 by 120 1/4. సో 1/4 వాల్యూ హౌ మచ్ పర్సంటేజ్, 25%. ఇదే వాల్యూ ఇప్పుడు రివర్స్లో తీసుకుందాం. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 150 అనుకుందాం, అంటే స్టార్టింగ్ వాల్యూ మొదటి వాల్యూ 150 అనుకుందాం. ఈ వాల్యూ ఆఫ్టర్ డిక్రీజ్ అయిన తర్వాత 120 అయింది. ఓకేనా, డిక్రీజ్ అయిన తర్వాత వాల్యూ అనేది 150 అయింది. ఇప్పుడు అంటే 120 అయింది. ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాము, సో పర్సంటేజ్ చేంజ్ ఈక్వల్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండు నెంబర్స్ మధ్య తేడా ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది, 30 ఉంది బై ఈ ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ నుంచి డిక్రీజ్ అవుతున్నాయి అంటే ఏ నెంబర్ ఇనిషియల్గా ఉంది, సో 150 నుంచి తగ్గుతుంది కాబట్టి బేస్ వాల్యూ 150 అవుతుంది. స్టార్టింగ్ వాల్యూ నుంచి పెరిగితే అది బేస్ వాల్యూ అవుతుంది, స్టార్టింగ్ వాల్యూ నుంచి తగ్గినా కూడా ఆ వాల్యూ, ఏ వాల్యూ నుంచి పెరిగినా ఏ వాల్యూ తగ్గినా ఆ వాల్యూ అనేది బేస్ వాల్యూ అవుతుంది. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 30 by 150 ఇంటూ 100, 30 by 150 అంటే 1/5. సో 1/5 ఎంత, 20%. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సిన మీరు ఏం గమనించాలంటే ఇక్కడ వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి, 120 150 ఉన్నాయి. సో 120 150, ఇక్కడ చూడండి 120 150, సో 120 150. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేసులో వాల్యూ అనేది 120 నుంచి 120 నుంచి 150కి పెరిగింది. అదే మీరు సెకండ్ కేసులో అబ్జర్వ్ చేస్తే 150 నుంచి 120కి అంటే 120కి తగ్గింది. అంటే ఇప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు, వాల్యూ పెరిగినప్పుడు 25% వచ్చింది. సో వాల్యూ అనేది డిక్రీజ్ అయినప్పుడు అంటే తగ్గినప్పుడు 20%. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అని ఎలా సాల్వ్ చేయాలంటే ఆ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ ఆర్డర్లో ఉంటే, అంటే పెరుగుదల ఆర్డర్లో ఉంటే, పెరుగుతూ ఉంటే మనం కూడా సేమ్ ఇంక్రీజ్ ఆర్డర్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి.
లేదు డిక్రీజ్ అవుతుందంటే డిక్రీజ్ ఆర్డర్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్. మ్యాక్సిమం చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, ఎక్కడ ఏ వాల్యూ బేస్ వాల్యూ తీసుకోవాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకేనా, ఏ వాల్యూ నుంచి అయితే పెరుగుతుందో ఆ పెరిగే ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్ మొదటి వాల్యూ అనేది బేస్ వాల్యూ అవుతుంది. ఏ వాల్యూ నుంచి డిక్రీజ్ అవుతుందో ఆ వాల్యూ డిక్రీజ్ అయ్యే అంటే స్టార్టింగ్ వాల్యూ నుంచి డిక్రీజ్ అవుతుంది కదా, ఆ డిక్రీజ్ అయ్యే స్టార్టింగ్ వాల్యూ నుంచి ఆ వాల్యూ అనేది బేస్ వాల్యూ అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అంటే ఫార్ములా చేంజ్ ఇన్ వాల్యూ బై బేస్ వాల్యూ టు 100. అంటే మనం చెప్పే ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తానంటే వాల్యూ ఇంక్రీజ్ అయితే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూ డిక్రీజ్ అయితే పర్సంటేజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై దీని క్వశ్చన్. 68 is 25% of which of the following numbers? ఈ కింది సంఖ్యలలో 68 అనేది 25% ఏది అంటున్నాడు. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అంటే క్లియర్గా రాద్దాం అంతే. మనం ఏం అంటే మన దగ్గర ఉన్న ఏవైతే మైండ్ క్యాలిక్యులేషన్లో వాల్యూస్ యూజ్ చేసామో ఆ వాల్యూస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 68 ఈజ్ అంటే ఈక్వల్ చెప్పాను, 25% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పాను 1/4 అని చెప్పాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్, ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 68 × 4 చేయండి. 68 × 4, 6 × 4 24, 240, 8 × 4 32, ఆన్సర్ 272. మనము ఎక్కువ క్యాలిక్యులేషన్ అగైన్ 68 × 4 అంటే 4 × 8 32 అని. ఓకేనా, 6 × 4 24, 24 + 3 26 ఇలా చేయకూడదు. మనం చేయాల్సింది మన మైండ్లో ఎలా ఉండాలి, మన మైండ్ క్యాలిక్యులేషన్లో 60 + 8 × 4 నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వాల్యూస్ అని. ఓకేనా, ఓకే 6 అంటే ఇదంతా మైండ్ క్యాలిక్యులేట్ చెప్తాను, మళ్ళీ పెన్ పేపర్ యూజ్ చేయకూడదండి. 4 × 60 240 + 8 × 4 32, 240 + 32 272 ఆన్సర్. ఓకేనా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్లో ఉండాలి. ఈ క్యాలిక్యులేషన్ ఎలా సాల్వ్ చేయాలని కూడా అంటే ఫర్దర్ వాల్యూస్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నప్పుడు 5తో మల్టిపుల్ అయినప్పుడు ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు అగైన్ ఫర్దర్గా మళ్ళీ వన్ మోర్ వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో చేస్తాను అంతే, వన్ మోర్ వీడియో కాదు నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఇఫ్ ది సమ్ ఆఫ్ 40% ఆఫ్ ఏ నెంబర్ అండ్ 30% ఆఫ్ సేమ్ నెంబర్ ఈజ్ 70, ద నెంబర్ ఈజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ క్వశ్చన్ మనము ఇక్కడ ఏ నెంబర్ అన్నాడు, ఇది ఇక్కడ ఏ నెంబర్ యూజ్ చేసామో ఇక్కడ కూడా అదే నెంబర్ సేమ్ నెంబర్ అన్నాడు. కాబట్టి అంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడు సమ్ ఆఫ్ అన్నాడు, అంటే ఈ రెండు అడిషన్ అంటున్నాడు. ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది 40% ఉంది, ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది 30% ఉంది. 40 + 30 ఎంత పర్సంటేజ్ అవుతుంది 40 + 30 ఎంత పర్సంటేజ్ 70%. అంటే ఈ 70% వాల్యూ ఎంత అన్నాడు 70 అన్నాడు. అయితే 100% ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 70% వాల్యూ 70 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది 100 అవుతుంది. దానికి ఇంకోసారి థింక్ చేయాలని అవసరమే లేదు. ఇదే ప్రాబ్లం మీరు నార్మల్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఏం రాస్తారంటే 40% అంటే 40/100 ఆఫ్ ఏ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటారు, ప్లస్ 30% ఆఫ్ 30/100 ఇంటూ సేమ్ నెంబర్ కాబట్టి ఎక్స్ అనుకుంటాము ఈక్వల్ 70 తీసుకుంటారు. ఇక్కడ మళ్ళా ఎల్సిఎం చేస్తారు 40x + 30x/100 ఈక్వల్ 70. అంటే 70x ఈక్వల్ 70 × 100 చేస్తారు. మీరు చేసే ప్రాసెస్ చెప్తున్నాను. x ఈక్వల్ 100. మీరు ఈ క్లాస్ వింటున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం ఇస్తే నేను ఫస్ట్ మెథడ్లో ఏదైతే చెప్పానో అదే మెథడ్లో మీరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈ మెథడ్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇదంతా మీకు సబ్జెక్ట్ తెలిసేదాని కోసం చేస్తున్నాను. సెకండ్ మెథడ్ అనేది మీకు సబ్జెక్ట్ పైన క్లారిటీ రావాలి, సబ్జెక్ట్ పైన గ్రిప్ రావాలి కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 125% ఆఫ్ ఎక్స్ ఈజ్ 100 దెన్ ఎక్స్ ఈజ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు 125% ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్నాడు. అంటే మీరు చేసి క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. సో 125% 125/100 హాఫ్ ఇంటే ఎక్స్ ఈక్వల్ ఈజ్ మీన్స్ ఈక్వల్ 100. సో ఇట్ మీన్స్ వాల్యూ. ఇప్పుడు మీరేం చేస్తారంటే
దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. 25 × 5 25 × 4 అంటే x ఈక్వల్ 100 × 4/5. మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఆఫ్టర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీని వాల్యూ 80 అంటారు. 5 × 20 100. ఇప్పుడు నేను రాశాను అనుకోండి, ఇప్పుడు నేను ఇదే నాకు ఐడియా ఉంది, ఆల్రెడీ మైండ్ క్యాలిక్యులేషన్ నాకు గుర్తున్నాయి. కాబట్టి ఈ 125% అంటే నేను రాసేటప్పుడే 5/4 అని రాస్తాను. 5/4 అని రాసి ఇంటూ x ఈక్వల్ 100 రాస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను అంటే క్యాలిక్యులేషన్ మళ్ళీ ఇటు సైడ్ రాయండి, ఇక్కడే క్యాన్సిల్ చేస్తాను. 5 × 20 100. సో బోత్ సైడ్ న్యూమినేటర్ వాల్యూ క్యాన్సిల్ చేస్తాను. అంటే x ఈక్వల్ డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, ఇప్పుడు 20 × 4 80 రాస్తాను. అంటే ఎన్ని స్టెప్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది? వన్ స్టెప్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇక్కడైతే చూడండి ఎన్ని ఒక నెంబర్ రాస్తున్నారంటే ఒక సెకండ్. ఇక్కడ ఫస్ట్ 3 నెంబర్స్ రాస్తారు, నెక్స్ట్ 3 నెంబర్స్ 6 నెంబర్స్ అయితే ఇక్కడ 5/4 రాస్తారు, ఇక్కడ మళ్ళీ 4/5 రాస్తారు, మళ్ళీ 3 నెంబర్స్. అంటే ఆల్మోస్ట్ 10 సెకండ్స్ టైం వేస్ట్ అయింది మీకు. మీరు అనుకోవచ్చు ఏం సార్ ఇంత సెకండ్ అంటే ఇంత వ్యాలిడ్ అని. అవును, నిజంగానే వ్యాలిడ్. మీకు చెప్పే ఆర్గనైజేషన్లో ఈ టైం వాల్యూ గురించి ఎవరు చెప్పరు. అంటే చెప్తున్నారు, నాకు తెలియదు, మ్యాక్సిమం చెప్పరు. ఎందుకంటే అంత వ్యాలిడ్ ఈ టైం సెకండ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ if 40% of a number is less than its 60/30, ఓకేనా, దెన్ 20% ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇంతకుముందు సమ్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు. మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ 60/, అన్నాడు. అంటే లెస్ దాన్ ఉన్నా మోర్ దాన్ ఉన్నా మనం తీసుకోవాల్సింది డిఫరెన్స్ వాల్యూ. 40కి 60కి డిఫరెన్స్ వాల్యూ ఎంత? 20%. అంటే 20% వాల్యూ 30 అయితే నెక్స్ట్ 20% వాల్యూ ఎంత అవుతుంది? ఆన్సర్ 13 అవుతుంది. మీరు ఇంకో మాట థింక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇదంతా ఆల్రెడీ నేను చెప్పాను. x ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ y అంటే. ఓకేనా? 30. సో నెక్స్ట్ ఇప్పుడు ఓకేనా, ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ చెప్పినాను. ఆర్ఆర్బి అగైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆర్ఆర్బి మే 15న న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్లో ఫౌండేషన్ బ్యాచ్ అంటే మీకు బేసిక్స్ నుంచి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ డీటెయిల్గా మెయిన్స్ లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు చెప్పడం లేదా, చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఈ మే 15th అనేది తీసుకున్న బ్యాచ్ క్వాంటు ఎవ్రీడే 3 hours క్లాస్ తీసుకుంటాం, రీజనింగ్ ఎవ్రీడే 2 hours తీసుకుంటాం. మీకు జూన్ ఎండింగ్ కల్లా, జూన్ కానీ జూలై ఫస్ట్ వీక్ కానీ ఎంటైర్ సిలబస్ విత్ డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ చేస్తాం. మే 15న న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. స్పెషల్ బ్యాచ్ ఇది. అంటే ఎవరీ వీక్ బ్యాచ్ ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సీనియర్లు అయినా జూనియర్స్ అయినా, మీరు థింక్ చేయండి. ఆల్రెడీ మీరు ఏదో ఒక అంటే మీరు ఎవరైతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అంటే మీరు సీనియర్స్, లేదు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారంటే జూనియర్స్ అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో ప్రిపేర్ అయ్యి లాస్ట్ ఇయర్ ఏ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకుండా మళ్ళా మీరు అదే హోప్తున్నారనుకోండి, ఈ ఇయర్ ఆర్ఆర్బి కానీ ఐబీపీఎస్ కానీ ఎస్బీ, ఆల్రెడీ ఎస్బీ వాళ్ళు మీకు ఆల్రెడీ న్యూస్లో కూడా చెప్పినారు 18,000 వేకెన్సీస్ ఉన్నాయని. అలాగే ఆర్ఆర్బి కూడా హ్యూజ్ నోటిఫికేషన్ ఉన్నాయి. ఈ ఇయర్ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మీరు లైఫ్లో జాబ్ కొట్టడం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళా అదే సామెత ఉంది తెలుగులో, పాత చింతకాయ అన్నట్టు అదే దాన్నే నమ్ముకున్నారనుకోండి, మీ జీవితం మీరే నాశనం చేసుకున్నట్టు. ఇదైతే నేను క్లియర్ కట్టు చెప్తాను. మీ లైఫ్ని మీరు నాశనం చేసుకోవాలనుకుంటేనే అలాగే ఉండండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైతే నాకు కాల్ చేసి అడుగుతున్నారో, అంటే సార్ మా పేరెంట్స్కి మా పర్మిషన్ ఇవ్వడం లేదు, మీ ఇన్స్టిట్యూట్ 1 year స్టార్ట్ అయ్యింది అని. 1 year స్టార్ట్ అయినా కూడా మేము 6 jobs కొట్టాము. 1 yearలో 6 jobs. మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ మహా అంటే వెరీ వెరీ లెస్. ఈ లెస్లో నుంచి 6 members జాబ్. మా దగ్గర డేటా ఏం లేదు, 30,000 40,000 50,000 డేటా లేదు.
మా దగ్గర 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ లేరు. లాస్ట్ 1 ఇయర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళే జాబ్ కొట్టారు. ఇది రికార్డు, మేమే చెప్పుకోగలం. లాస్ట్ 1 ఇయర్ స్టార్ట్ చేసాం. భాస్కర్ రెడ్డి సార్ అని ఎవరైనా అడగండి, నా ఓల్డ్ స్టూడెంట్స్. భాస్కర్ రెడ్డి సార్ క్లాస్ అంటేనే క్వాంటిటీ ఈజీ అని చెప్తారు. క్వాంటిటీ ఈజీ. రీజనింగ్ క్లాసు క్వాంటే మీరు ఈజీ అని ఫీల్ అయ్యారనుకోండి, రీజనింగ్ మీరు ఏమనాలో మీకే చెప్పాలి. రీజనింగ్ కూడా నేనే క్లాస్ తీసుకుంటాను. అంటే మాకు ఫ్యాకల్టీ ఉన్నారు, ఆ ఫ్యాకల్టీ మీకు పేపర్ ఎక్స్ప్లెనేషను, ఆ డౌట్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు, అది వేరే విషయం. బేసిక్స్ వైజ్, టాపిక్ వైజ్ క్వాంట్ క్లాసే మీరు ఈజీ అంటున్నారంటే, రీజనింగ్ క్లాస్ని మీకు ఎలా చెప్తానో మీరు అర్థం చేసుకోండి. మీరు కట్టే ఈచ్ అండ్ ఎవరీ రూపీ కూడా రెస్పాన్సిబిలిటీ నాది. ప్రతి పైసా కూడా నేనే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ నేను ఇంకో పర్సన్ పైన తోయను. మీరు కావాలంటే ఫస్ట్ హాఫ్ అమౌంట్తో జాయిన్ అవ్వండి, ఒక 1 మంత్ క్లాసెస్ వినండి, తర్వాతనే రిమైనింగ్ హాఫ్ అమౌంట్ పే చేయండి. ఎట్ ఏ టైం నేను పేమెంట్ అడగడం లేదు. మీకు నచ్చితేనే రిమైనింగ్ హాఫ్ అమౌంట్, లేదంటే మీరు కట్టినంటే మళ్ళీ హాఫ్ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాం. నచ్చనప్పుడు మీరు మా ఇన్స్టిట్యూట్లోనే వద్దు. మీకు ఎవ్రీథింగ్ డౌట్ ఉంటే ఎనీ టైం మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 o'clock వరకు ఇన్స్టిట్యూట్ ఓపెన్లో ఉంటుంది. నేను ఇన్స్టిట్యూట్లోనే కూర్చుంటాను. నా ఆధ్వర్యంలోనే మీరు ప్రతి ఎగ్జామ్, అది ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా ఆన్లైన్ ఎగ్జామ్ అయినా, ఆఫ్లైన్ డౌట్ అయినా ఆన్లైన్ డౌట్ అయినా నేనే క్లియర్ చేస్తాను. ఇక్కడ మీరు చూడాల్సింది, ఆ ఇన్స్టిట్యూట్ 40 సంవత్సరాల నుంచి ఉందా, 50 సంవత్సరాల నుంచి ఉందా, ఆ ఇన్స్టిట్యూట్లో 10,000 జాబులు ఉన్నాయా, 20,000 జాబులు ఉన్నాయి కాదు. లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు, 6 months బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్లో క్వాలిఫై అయ్యారా, క్వాలిఫై అయితే ఎంతమంది జాబ్ వచ్చేది, ఇది కావాలి మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఎక్స్ అనే స్కూల్ ఉంది. ఈ ఎక్స్ అనే స్కూల్కి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, 4th, 5th, 6th అంటారు. ఈ ఎక్స్ అనే స్కూలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఈ ఎక్స్ అనే స్కూల్లో ఇప్పుడు సమ్ ఏదైనా యాడ్ ఉంది, మీకు తెలిసిన స్కూల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్లో 1 to 3 ర్యాంక్ లాగా పెద్ద కష్టమే కాదు. ఒకే ఒక స్కూల్ ఉండి అందులో సెకండ్ ర్యాంక్ కానీ థర్డ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అది గ్రేటు. అదే మా ఇన్స్టిట్యూట్ గ్రేట్నెస్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం, ఈ ఇయర్కి 6 jobs వచ్చాయి. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. 1 yearలో 6 jobs అనేది వెరీ వెరీ ప్రౌడ్నెస్. ఆ ప్రౌడ్తో చెప్తున్నాను. అలానే నాకు గౌరవం లేదు, అంటే అలానే నేను పొంగిపోవడం లేదు. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు రాలేదని బాధపడుతున్నాను. ఎక్కడ డ్రాబ్యాక్ చేశారు అది. మళ్ళీ అందరూ మెయిన్స్ రాశారు. మా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్, అది మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, ప్రతి స్టూడెంట్ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. కాబట్టి ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది. ఎందుకు? నా స్టూడెంట్స్ అందరూ మెయిన్స్ రాశారు అని. ఈసారి కూడా అదే మా టార్గెట్. మీరు కావాలంటే మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేయండి. మీరు ఎలా ఈ రిజల్ట్ సాధించారు అని అడగండి. మేము కంపల్సరీ మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తాం. అంటే ఎలా ప్లాన్, ఏ ప్లాన్తో చదివడం వల్ల మీకు ఇన్ని జాబ్స్ వచ్చాయని కంపల్సరీ చూపిస్తాం. కంపల్సరీ చూపించగలరు. మీరే మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, ఇక్కడ ఈ యాప్, ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు SVCC అని నేమ్ వస్తుంది, శ్రీ విద్య అని వస్తుంది. ఓకేనా? ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు టాపిక్ వైజ్ టెస్టులు చూసారనుకోండి, అంటే మీకు కొన్ని డిస్ప్లే అయితే కొన్ని డిస్ప్లే అవ్వవు. ఓకేనా? మీరు ఆ టాపిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది మాకు ఎందుకు రిజల్ట్ వస్తున్నాయా అని. దీన్ని మళ్ళీ కాపీ కొడతారు, అది కామన్. కాపీ కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు. ఓకేనా? కాబట్టి మీరు ఏం డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ ఎవరైతే నా వెల్ విషర్స్ ఉన్నారో, మీ సర్కిల్లో ఎవరైతే ఈ ఇయర్ అప్కమింగ్ పాస్అవుట్ బ్యాచ్ ఉన్నారో
మీ టైం ఎలాగో వేస్ట్ అయింది, వాళ్ళ టైం అన్నా సేవ్ చేయండి. అంతేగాని మళ్ళా సేమ్ మీరు ఎలాగున్నారని వాళ్ళు కూడా అలాగే చేశారనుకోండి, సరిపోయింది, దొంది అని. ఓకే, నా పేరు భాస్కర్ రెడ్డి, మై పర్సనల్ నెంబర్, ఈ నెంబర్ 7013972424. ఓకేనా? ఎనీ టైం కాల్ చేయండి. మీ సర్కిల్ ఎవరైనా స్టూడెంట్స్ బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నారంటే అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కంపల్సరీ రెఫర్ చేయండి. కంపల్సరీని కాదు, చెప్తున్నాం, లైఫ్ బాగుండాలంటే కంపల్సరీ మా ఆర్గనైజేషన్కి స్టూడెంట్స్ రెఫర్ చేయండి. ఓకేనా? ఒక ఇన్ కేస్ మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేసినా నో ప్రాబ్లం అండి, 9649643354. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్ కాల్ చేసినా నాకు ఒక ఇన్ కేసు మీరు నా నెంబర్ కాల్ చేసినా, నా నెంబర్కి మెసేజ్ చేసినా కాల్ చేస్తాను. లేదు ఈ నెంబర్ కాల్ చేసి నాకు ఏమని చెప్పినా ఇస్తారు, లేదంటే వాళ్ళని అడిగినా కూడా డీటెయిల్ ఇస్తారు. ఇక్కడ మోహన్ సార్ కాల్ లిఫ్ట్ చేస్తారు, ఇక్కడ నేను లిఫ్ట్ చేస్తాను. సెకండ్ నెంబర్ భాస్కర్ రెడ్డి నెంబర్ అయితే నా నెంబర్. ఈ 2 నెంబర్స్కి ఎనీ టైం కాంటాక్ట్, ఏది కన్నడ స్టూడెంట్స్ ఆర్ తెలుగు. ఇక్కడ కన్నడ స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటే కన్నడలోనే డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు మెటీరియల్ కూడా కన్నడలోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంకా ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఫర్దర్గా ఇంకా వీడియోస్ ఉన్నాయి, డైలీ వీడియో, డే బై డే వీడియో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియోలో కంపల్సరీ మీకున్న డౌట్స్ ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రిమైనింగ్ పర్సన్ షేర్ చేయండి. ఎప్పుడైతే రిమైనింగ్ పర్సన్ షేర్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ డేటా యూజ్ అవుతుంది. ఓకేనా? మీరు మా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఎగ్జామ్స్ అటెండ్ చేయొచ్చు. మీరు అటెండ్ చేసిన తర్వాత మీకు రిటర్న్ కాల్ చేస్తాం. ఓకేనా? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంది అని మీకు కంపల్సరీ ఎగ్జామ్ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.